ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ సింధూరంతో ఎందుకు ఉంటారో తెలుసా? రావణుడి సంహారం తరువాత సీతాదేవిని తీసుకొని రాములు వారు తిరిగి అయోధ్యకి వస్తారు. వీరితో పాటు మన హనుమంతులు వారు వస్తారు. ఒకరోజు సీతాదేవి నుదుటన సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు గమనిస్తాడు. ఆశ్చర్యంగా చూస్తూ సీతమ్మ వద్దకు వచ్చి, అమ్మ, ప్రతిరోజు మీ నుదుటన ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటారమ్మా? దీనివల్ల ఏమిటమ్మా ఉపయోగం అంటూ అమాయకంగా అడుగుతాడు. ఇది విన్న సీతాదేవి నవ్వుతూ, ఇది కేవలం సింధూరం మాత్రమే కాదు హనుమ, ఇది ఆడవాళ్ళ సౌభాగ్యం. ఈ సింధూరాన్ని నుదుటను పెట్టుకోవడం వల్ల వాళ్ళ భర్తల ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది. నేను ఈ సింధూరాన్ని నా శ్రీరాముడి ఆయుష్ కోసం ప్రతిరోజు నా నుదుటన ధరిస్తాను. అంతేకాదు, ఈ మాటలు సాక్షాత్తు పార్వతీమాతే చెప్పారు. ఆమె కూడా మహాదేవుడి కోసం ప్రతిరోజు సింధూరాన్ని ధరిస్తారు అని నవ్వుతూ చెప్తుంది. ఇది విన్న హనుమంతుడు ఆశ్చర్యంగా ఆలోచిస్తాడు. ఓహో, ఈ సింధూరంలో ఇంత మేలు ఉందా? నా తల్లి సీతాదేవి రాముల వారి కోసం చిటికెడు పెట్టుకుంటేనే ఇంత మేలు జరిగితే, నేను ఒళ్ళంతా రాసుకుంటే నా రాముడికి ఎంత మేలు జరుగుతుంది అంటూ ఆలోచిస్తూ 2 చేతులతో సింధూరాన్ని తీసుకొని ఒళ్ళంతా రాసుకుంటాడు. ఇదంతా గమనిస్తున్న సీతమ్మ ఆశ్చర్యపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీరాముడితో చెప్తుంది. ఇంతలో మన హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం రాసుకొని నవ్వుకుంటూ అమాయకంగా నడుచుకుంటూ వస్తాడు. ఇది చూసిన రాములు వారు తన భక్తికి దాసోహం అయిపోతాడు. నవ్వుతూ వెళ్ళి, ఏమిటి హనుమ, ఎందుకు ఇలా అంతా పూసుకున్నామని అడిగితే, అంతా మీకోసమే స్వామి, మీ మేలు కోసమే. నా తల్లి సీతమ్మ చిటికెడు సింధూరం పెట్టుకుంటేనే మీకు అంత మేలు జరిగితే, నేను ఒళ్ళంతా రాసుకుంటే మీకెంత మేలు జరుగుతుంది అని అమాయకంగా చెప్తాడు. ఇది విన్న శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడిని హత్తుకుంటాడు. జై శ్రీరామ్.